రే మైగా ఒక్కటే బాల్ ఉందిరా 5 రన్లు కొట్టాలి 5,000 మా నువ్వు కొట్టు నేను ఘోరం ప్రేమిస్తా. అరే నువ్వు ఏదో చేసి కొట్టరా మన ఇజ్జత్ అంత ఊరంలో అరిచేట్టుంది. నువ్వు ఎట్లయినా కొడతావని నాకు తెలుసన్నా, అందుకే వీడియో తీస్తున్నా. వాట్సాప్ లా చేయమయ్యన్నా అని స్టేటస్ పెడతా. వద్దన్నా 30 మంది చూస్తారన్నా. ఫేమస్ అవుతావు అన్నా. ఇంకోటి మ్యాచ్ గెలిస్తే బాల్ మనూరోళ్ళకే అని మాట్లాడినా. నువ్వెంత గట్టిగానో కొట్టన్నా, బాల్ మాత్రం బల కొట్టకన్నా ప్లీజ్ అన్నా. అవుతాడేదో రేడు చెప్తున్నా కదరా 6 కొట్టినాక నీకు నవ్వు ఉండదురా. కొట్టు కొట్టు నువ్వు చూడు బాలేమరా. వాడు ఎట్లా కొట్టాడు బ్యాట్ కింద టాస్ అయ్యకు మంచి. కావాలని ఏం కొడతారా? ఎట్లుంది? ఏం కాలే 2 కుట్లు పడతాయి. కుట్టుకి 50 లెక్క 100 రూపాయలు అవుతాయి. ఒక పని చేయి, బయట 3 ఉంటారు వాళ్ళ దగ్గరకు పోయి 5,000 అవుతాయని చెప్పి అప్పుడు. 5,000 ఎందుకు అవుతాయి? నువ్వు 500 తీసుకో. అయితే ఎవరమ్మా కొట్టింది? సార్ దవడ ఇరిగింది, ఊసిపోయేటట్టున్నది. గాంధీకో ఉస్మానికో తీసుకొని పోవాలి. 5,000 అవుతాయి చూడు. తాగిందా సార్? చాలా ఘోరంగా తాకింది బిడ్డ. అయినా ఉస్మానియా గాంధీ ఫ్రీయే కదా. ఆడికి పోతే ఫ్రీయే, ఈడ తీసుకొని ఆడికి తీసుకొని పోవాలి. అట్లనే తీసుకొని పోతే ఉన్నది ఊసిపోతుంది. పోతారా? పోరి మరి పోరి. ఏమని చెప్పకు, మమ్మల్ని మంచిగా చూసుకో. పైసలు అయితే ఇచ్చారు కదరా, మీరు పోండి నేను చూసుకుంటా. మన బొమ్మని చెప్పరా. హలో సార్, మీ వానికి దెబ్బ తాకింది 5,000 అడిగారు. ఇచ్చిన దాకా బాగానే ఉంది. 6 కొడితే చింతశెట్టి అలా పడ్డదా లేదా? మ్యాచ్ గెలిచినావుగా, గెలిచిన పైసలు మా చేతిలో పెట్టురి, మేము పోతాం. మ్యాచ్ క్యాన్సల్. వీనికి చెప్పరా మ్యాచ్ క్యాన్సల్ అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళుతే ఒక్కొక్కని చెప్తా. ఏంట్రా మా ఊరు వచ్చి మమ్మల్ని గొడవ అవుతున్నావు? ఏం మాట్లాడుతున్నాడు? కొడతావా అంటే కొట్టరారా? అదే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడ ఎంత ఫేమస్ అవుతాడో కొట్టాక. సర్పంచ్ ఇంక వెనకడు ఉండగా పక్కపండి పెద్ద మనుషులు కూడా చాలా మంది కానా. పైసలు వచ్చినాయి కదరా, పోదాంపా. ఏమ్రా బొమ్మల రామారావు అంత ఇటు వచ్చిర్రు? ఏం లేనా చూసుకోవాలని వచ్చినాం, పోయేస్తామన్నా. అది బండ నరసంపల్లి దిక్కొస్తే అట్లా భయపడాలి బిడ్డ.
భయపడి ఉరికిపోయారు. ఓకే వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? ఆడ వేనన్న పక్కకు మల్లయ్య కళల ప్రేమ గారిపోతుందా? ఏం అడుగుతలే వేణు, ఊర్లో చెడగొట్టిర్రా మీరు. ఓ మలయ తూ అంటావేంది? ఊర్మై మరేందన్నా తూ అంటాడా? మరి ఏం చేయమంటావురా? కొబ్బరికాయ కొట్టి కాలు కడుగుమంటావా? మళ్ళా ఏమైందో చెప్పు అందరు ముంగట. ఊర్లో అందరు తెలుసు నిన్న మా అయ్య దినాలు ఉండే అని. ఇక మల్లయ్య 2 లీటర్ల నూనె తెస్తాం, కారం కూడా తెస్తాం, ఇక నువ్వు అన్నట్టు పిండి అన్ని వంట సామాన్లు అన్ని తీసుకొస్తామే. అరే పక్క టైం తెస్తారు కదా, టైంకి తెస్తాము. ఎందుకంటే ఊర్లో ఇజ్జత్ పోతుంది నాకు అట్లా అని. నువ్వు మామల్లయ్యవే, మేము ఎందేము. ఇగో ఊర్లో నీ ఇజ్జత్ కొరకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇజ్జత్ ఎడిపోదు. టైం కాడు ఉంటాం, ఓకేనా? అడుగురా. అరే టైంకి రావాలే. అక్క దినాలకు రా, గట్టిగా చేస్తున్నా. బాగుంది దొరకరా? మధ్యాహ్నం 3 అయినా తిండి పెట్టలేదని పెద్ద మనుషులందరూ మీదికి ఎగబడ్డారు. తిట్టుడు కాదు అది, నిద్ర కూడా పట్టలే. ఎందుకు పిలిచినావు? బయట నీ బంధం పెట్టుకుడా బతుకు. ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది నాది. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ చేసాడని అరా మీకు ఊళ్ళే. అరే గివే నువ్వు ఫేమస్ అయ్యి అతను చేసినావు. తిరుపతి నువ్వుకో, మేము మాట్లాడుతున్నాం కదా. అయినా మిమ్మల్ని ఏమన్నా అర్థమైతలేదురా. ముందైతే మళ్ళీ ఇచ్చిన 5,000 అని చేతిలో పెట్టుర్రి. అడిగితే తలకాయలు కిందకి వేస్తారేమరా? 5,000 రూపాయలు ఏం చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నది. లేవేందిరా పైసలని తింటా ఎగరగొట్టిర్రా ఏంది? ఓ మల్లయ్య నమస్తే. పక్కోని పైసలతో ఆయన చీప్ కాలం కాదు మేము, అర్థమైందా? ఏం రావాలి వెనకకుంటావేమ్రా? పైసలు ఏమైనారా? అన్నా దినాల సామాన్ తెద్దామనే పోయినామన్నా. నువ్వు ఆగరా, నేను చెప్తా. దినాల సామాన్ దేనికే పోయినామన్నా. మల్లయ్య వాళ్ళు అయ్యే దినాలంటే ఎట్లా కావాలన్నా? దూందాం కావాలి. తొక్కలు 5,000తో ఏమొస్తావు నువ్వే చెప్పనా? అరే దినాలు ఏముందన్నా, దూందాం కావాలి కానీ దినం అటో ఇటో ఇదిరా. దినాలు నాడు దినాలు అయితే కానీ తెలుసా కూడా. అట్లా అనుకున్నాం మామా. అరే నువ్వు మామ అక్కడ చిట్చిట పెడతారా? అదే 5,000 10,000 చేద్దామని పక్కూరు బొమ్మల రామారం వాళ్ళతో క్రికెట్ ఆడొచ్చినాం. ఇక గెలిచిన పైసలతో అందరికి ఆటని పెడదాం అనుకున్నాం కానీ ఏమున్నది, ఆ మ్యాచ్ ఓడిపోయి 5,000 వాళ్ళ ఊర్లో చేతిలో పెట్టి వాళ్ళతో లొల్లి పెట్టుకొని ఊర్లో కూరుకుంటూ వచ్చారు, అంతే కదరా? అరే వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టని కొంచెం అన్న సిగ్గునాదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అయినప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామ్మర్దివా, మా మల్లయ్య అంటున్నావు? మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మల్లయ్య చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మల్లయ్య నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు 3 వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపోయారా మీరు ఊర్లే? బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా. నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మల్లయ్య నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్న పోయి. ఇంకా చెప్పవే మన ఊరికి నల్లలు వేయమని. వస్తాయి అదే పని మీద ఉన్నాము. వస్తాయి అవుతుంది, పని అవుతుంది. ఎందుకురా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇచ్చేది తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమైనా సరే అవరా మల్లయ్యకి 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం. సరే పూరి. అరే అమ్మాయి అన్నా ఇట్రా. ఇక ఆ బండి ఏమి అమ్ముతారు కానీ సాయంత్రం ఇంటికి రీ, అమ్మ 5,000 ఇస్తుంది, తీసుకొని మల్లయ్యకి. అవునా? బండి అమ్ముకోరి. మరి ఎందుకురా నా దగ్గర కథలు? సాయంత్రం గమ్మున ఇంటికి రీ. ఏమంటున్నా కోరి అన్నా జరా ఆ పొలం పని కూడా క్యాన్సిల్ చేపిస్తే దండేసి దండం పెట్టి చేయను అంటమన్నా. పొలం పని క్యాన్సిల్ చేస్తే పైసలు కూడా క్యాన్సల్ రా మరి. ఏమన్నా సీను బండిది. ఎందుకు కొడుతున్నావు? పాపం పోరాడు ఏం తినకుండా వచ్చిండు. ఉప్మాన రొట్టెన పెట్టుడు తెలియదు కానీ మీదకెళ్ళి గిన్నెలతో గిలాసాలతో కొడతావా? అమ్మా నీకు చెప్తున్నా, ఇంకోసారి ఇంట్లోకి వస్తే నీకు చెప్తాను కొట్టు. ఓయ్యా 2 రొట్టెలనే తినిపోరాదు, కడుపులో జర ఆసరు ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు ఆసర అయితే లేడు. ఈ 2 రొట్టెలు అన్నీ ఏం ఆసరం వస్తాయా? పోతున్నా. పోతే ఓ మరి తూ అనాలనా?
ఆ రొట్టెలేవో నాకే పెట్టమ్మా. పళ్ళు తమ్ముకుంది తినరా చింటరా. అంటే ఏంది? ఆ కుక్కకి ఇచ్చేది కూడా ఇవ్వని నాకు నువ్వు. అరే కుక్కకి ఇచ్చే ఇచ్చేది ఎందుకు కోరుకుంటున్నావురా? మనిషిపై పుట్టినావుగా, మనుషులు చేసే పని చేసి మనుషులకి ఇచ్చే ఇచ్చేది కోరుకోరాదు. పని లేదు పాట లేదు, రొట్టెలు కావాలంట రొట్టెలు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమే. ఈ అమ్మ ఇంట్లోకే రానే, ఇంకోసారి చెప్తున్నా కదా ఇంట్లోకే రాను నేను. కుక్కకేస్తావా? చెప్తా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెట్టరు అనుకుంటున్నావా నాకు? వచ్చినా అమ్మాయి దుండ పత్తి లెక్క తిరగకరా స్కూల్కి ఓరా అని కొడుతున్నా. మేము కూడా అదే చెప్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు, బాగా చదువుకోవాలరా అని. చదవడు. నువ్వు చెప్తావా? స్కూల్ డ్రెస్ వేసుకుని స్కూల్ నాడు లిప్స్టిక్స్ పాలని పేరు వాడానికి అన్నా నా ఫేస్బుక్ పేరు ఏమనకనా? అవు సత్తవా, నీకు లిప్స్టిక్స్ పాలంటే ఎరకనా? ఏం మాట్లాడుతున్నా? చెప్పండి. మనం లోపలే మాట్లాడుకుందాం. ఏందిరా? ఏం లేదా? పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నకున్నయా. దొరా వచ్చినా నీకోసం పల్లెం పెట్టే ఉంచిన. దా కూకో కూకో కూకో. నాకన్నా ఫస్ట్ ఎలా కొట్టిరు కానీ ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన లోకల్ పందులు లెక్క ఏం మంచిగా తింటారా? పందులు, కుక్కలు, నక్కలు, బర్రెలు, గొర్రెలు ఎన్ని అన్నా గిన్నెలు ఒక్క మెతుకు లేకుండా తింటారన్న ముచ్చట నాకు తెలుసులే. తినరి తినరి బయట బలాతో తిరగాలి కదా. పప్పు మంచిగా ఉంది అలా. ముగ్గురికి 20 సంవత్సరాలు దాటినాయి. ఈ సంపాదించమే ధైర్యంగా చెప్తున్నందుకు ఏమైనా ఉన్నాదరా? బగ్గ బీరు దాకి పెంచిన బాడీలు తప్ప. అరే నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకడు మా అయ్యను మోసం చేసి ఉన్న ఎకరం పొలం కొట్టేసిండు. తినడానికి తిండి లేదు, నిలువ నీడలేని పరిస్థితిలో నేను వేరే వాళ్ళ పొలంలో పనిచేసి 2 ఎకరాలు సంపాదించిన. మీ తాతను, మీ నాయనమ్మను, మీ అమ్మను నా కాళ్ళ మీద పోషించిండ్రా. అంతెందుకు, ఇప్పుడు మీరు తింటున్న గా మిత్తులు కూడా గా పొలంలోకి వెళ్ళి వచ్చినాయి. ఏం పాపం అంటుందో ఏమో కానీ గా పొలం వీడు తప్ప అన్నీ దూరం అయిపోయినాయిరా. బాగా వదలవా? ఈ బల్బ్ మాటలే వద్దు మరి. నేను కాకపోతే నువ్వు పోతావురా? ఎక్కడి బట్ట బతకం దొరికినా నాకు మీరు. అవునగా నువ్వు నవ్వేమరా? ఇవాళ మన ఫోటో స్టూడియో భాష అని పెళ్లి భారత్ తీస్తురంటరా. 30,000 రూపాయలు ఫుల్ బాటిల్ మాల పెడుతురట్రా. 30,000? ఇంకో ఫోటో స్టూడియో మొత్తం అయినా 10,000 రావు గారానికి. అలా తయారు పెడుతురట్రా. మీదికెళ్ళి ఫ్యాషన్ బండి కూడా ఒప్పుకురట. మా తేడుందో నాకేం పెడుతుందో. నాకు అర్థమైందిరా, బాడీ పెయిన్లు పోవాలంటే బగ్గర ఆగెగరాలి కానీ భరత్ అమ్మ ఎంత ఓపిక తెచ్చుకొని పని చేస్తున్నా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుందిరా. చేయండి పనులు చేయండి. మొత్తం ఓపికలేని పొరగాలు తయారైపోతున్నారు. ఏమంటావేమే? మిమ్మల్ని ఏమంటలేను దొరా, ఇవాళ రేపటి పోరగాలని అంటున్నా. నెలంతా పని చేస్తే 30వ తారీఖు పక్కా జీతం వస్తుందని తెలిసినా 30 రోజులు పని చేసేందుకు ఓపిక లేకుండా కింద మీద అవుతుండ్రు. అప్పు సప్పు చేసి ఆనికాలు ఈనికాలు పట్టుకొని వ్యవసాయం చేస్తే 6 నెలలు అయినాక ఆ పంట చేతికి వస్తుందో రాదో తెలియని మాకున్న ఓపికలా జర్రన్నా మీకు ఓపిక ఉండాలి కదరా. ఎడ్డి బతుకులు ఎప్పుడు బాగుపడతాయి చెప్పు. అందరు అంటారు రైతే రాజు రైతే రాజు అని. ఈ దేశంలో రైతు తప్ప అందరు రాజులే. ఇంకా చేసే మాట్లాడితే మంచోళ్ళని చేసేటట్టుండేంద్రా నాయన ఈ తాతమాయల్ని. ఈగినావు అని చెప్పు. ఏం లేదన్నా, ఇవాళ రాత్రి భాషణ భరత్లా మాకు మా కూరగాయలకి ఫోన్ పెట్టారా నువ్వు? అట్లా అనకన్నా, రోజు నీ ఫోటో
వాట్సాప్ స్టేటస్ పెడతా అన్న. వద్దురా నాయన వచ్చేయ్. DJ Sagar. మామా మొత్తం వాళ్ళ చుట్టాలు ఎగురుతున్నారు మామ ఆడ. అరే అల్లుళ్ళు సుక్క పడితే అందరు చుట్టాలేరా. పారా పోదాం, ఎంజాయ్ చేద్దాం. నిఖిల్ వాడే తగడు మునగాళ్ళకే వీడు వాడే తగడు మునగాళ్ళకే వీడు ఎదురొస్తే ఎవరైనా ఆగడు శివమెత్తినాడంటే దిగడు తగడు నడబుట్టించేవాడే తగడు మునగాళ్ళకే వీడు మొగుడు నడబుట్టించేవాడే తగడు మునగాళ్ళకే వీడు DJ Nikhil DJ మామా అల్లుడు నేను డైలాగ్ చెప్తా మామా. రైట్. పోరగాని చేతులు ఉంటది పలక, పోరగాని చేతులు ఉంటది పలక, ఆన్లైన్ రావే నా సిలక. ఆపు మావా. అల్లుడు నీ మీద నేను డైలాగ్ చెప్తా మావా. ఆకాశంలో ఉంటే చందమావా, ఆకాశంలో ఉంటే చందమావా, మా గుండెల్లో ఉంటాడు అంజమావా. నీ అబ్బా డాన్స్ చేయటం ఇంతసేపు అవుతుంది, ఒక్కళ్ళు కూడా అవుతలేదు. తాగిర్రు అసలు అన్నోళ్ళు. రైట్ మామా. బాజీ అని పెళ్లికి మేమిద్దరం డాన్స్ ఆడతాం మామా. ఎంజాయ్ రా, పాడరా. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. కాదంటూనే గుర్రదో గుర్రదో కొట్టకడకొచ్చిందా గుర్రదో గుర్రది. పచ్చి పచ్చి పంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పలి పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు. ఏ మైగా పతంగ్ తెంపినా తెంపినా మామా నిన్న పతంగ వచ్చింది మామా. అరే పతంగ వచ్చినవారా? అరే మై ఇంకోటి ఎగిరేరా. నువ్వేంది మామా ఇంకోటి ఎట్లా ఎగిరేస్తా మామా? అరే నువ్వు పతంగ ఇచ్చేదాకా ఉరికేవా ఇచ్చేదాకా చెప్తున్నా కదా జరుగురా. బాషే నేను ఈయన కూర్చుంటా, కారు ఎట్లా కలుగుతావు నేను కూడా చూస్తాను. అది పతంగ నచ్చి నువ్వు ఇక్కడే కూర్చోరా, ఈయన కూర్చుంటా. నువ్వు ఈయన కూర్చోరా. అరే నువ్వు బండి మీదకెళ్ళి తీసుకోపోరా. అరే టింకుగా ఫుల్ తాగి స్వింగులలో గెలికినావు అనుకో, తెల్లార వరకు ఊర్లో ఫేమస్ అవుతారు. అమ్మతోడే చెప్తున్నా నీకు. అరే మైగా ఏం చిల్లర్లొల్లిరా ఇది నర్మిట్ల పరా తప్పి. అరే బాషి నీ మీద నాకు ప్రేమ ఉందిరా. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పతంగ ఎగిరేసినాం. ప్రేమతో పతంగ ఎగిరేస్తుంటే కట్ చేసిండు. మాకు కోసినాడు గమనం ఉండాలా. నేను మనగాని పతంగ కోసినా అని గట్టిగా కొట్టిండు. నా ఇజ్జత్ పోయింది. మైగాని పతంగ కోయలే అని చెప్పాను, నేటికి వెళ్ళిపోతా. అరే బరాత్ల పతంగులు ఎగిరేచ్చు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏందే మామా? అరే గంతేరా, ఏం చేయమంటా నేను? అరే ఈయన కూర్చోను నువ్వు. అరే నువ్వు పతంగ కోసినావరా? అవునరా మైగాని పతంగ కోసినా. సార్ నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా వెళ్ళిపోమన్నా. డీజే లెక్క నన్ను వెళ్ళిపోమన్నాను. అవునరా డీజే లెక్క నేను వెళ్ళిపోమన్నా. వెళ్ళిపో. ఒక్కగాడు ఇయ్యాల పెళ్లి చేసుకొని నన్ను డీజే లెక్క వెళ్ళిపోమంటావు?
పెళ్లి కూతురు పక్కన గమ్మున కార్లో కూర్చోక నీకు ఏం పన్నా నీకు చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పెట్టకపోతే నన్ను అడుగుమా. తల కొంచెం లెఫ్ట్ కన్నా కిందికి కొంచెం స్మైల్. అమ్మా ఆ భాషయానికి ఛాయ్ తీసుకొచ్చి పెట్టు వచ్చి వస్తుంది. అవురా నిన్ననే అయిందామా నీ పెళ్ళి అప్పుడే ముక్కు కొట్టినాదిరా. అది కొట్టినా వచ్చిండు. నిన్న రాత్రి వేరేలుడు మైగాడు వాళ్ళ కొట్టిండు. మైగాడ నీకేమైనా తెలివి ఉన్నదిరా? గాలని పిలుస్తారా ఎవడన్నా బారాత్కు? నేను ఎందుకు పిలుస్తా? మందు ఉందని తెలియంగానే మరి బాసిగాడు పిలిచిండా లేదా అన్న సోయి లేకుండా వచ్చిర్రు తాగిరు. మరి తాగిన వాళ్ళు మంచిగా ఉన్నారా? వెళ్ళి వేసిరు ముక్కు వాళ్ళ ఉంటారు. తాగుతావు చా తాగు. ఇంకోసారి మా మైబాబు గురించి ఏమన్నా అన్నావు అనుకో కెమెరా నోట్లో కుక్కుతా. గమ్మున తాగేసి మా చెల్ల కలిపి చెడబుట్టింటారా వీడు మైగాడు. అన్ని గలీజ్ పనులు చేస్తున్నాడు. అంటే జర మంచోడే కానీ సిగ్గునాదిరా నీకేమన్నా? ఓదికు ముఖ్య వాళ్ళ కొట్టిండంటావు మళ్ళీ మంచుడు అంటావు. అగో నువ్వు ఫోన్ చేయకరా లిప్స్టిక్గా ఊకే. నేను పోయేస్తానే. అగో ఏమైనా చదాగవా? ఇంకేం ఆపుతా అవుతుంది. ఆ ఫోటోలు మాత్రం మంచిగా రావాలి చూడు. ప్రింట్ వచ్చినాక పంపిస్తా. ఏంద్రేమో వచ్చినావు? వేణాన్ని ఎక్కించుకరమ్మన్నాడు. ఇది ఎమ్మెల్యే దగ్గరికి పోయేది ఉందట కదా నల్లలొల్లి. అగో ఆయన ఒక్కడే పోతాన్నాడు కదా. ఇప్పుడు నన్ను దొరకరమ్మని పంపినా నేను. పెద్ద మనిషి దగ్గరికి పోతున్నప్పుడు పెద్ద మనుషులు ఉంటే జర బెటర్గా ఎక్కించుకరమ్మన్నాడు. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో, మా ఊళ్ళోకి నల్లు ఎప్పుడు వస్తాయి. ఉండు ఉప్మా తిని వస్తా. నాకు లేదా మా ఇష్టమే లేదు పో. బాపు రామన్నతో నేను కూడా వస్తున్నానే. చెప్పండి. రామోనిక భావన రా అంటే కళ్ళు పోతాయి. ఏడికి పోతాయి? ఏడి పోయినా కనబడి కూడా పోతాయి. ఎవరికి కనబడకుండా పోతాయి? ఎవరికన్నా కన్ఫ్యూజ్ చేయకు మౌనిక. లోపల ఇష్టం పెట్టుకుని కూడా ఎందుకు రీల్ తిప్పుతావో నాకు అర్థం కాదు. అసలు నేను ఇట్లా కాదే, నేను ఏదోటి చేసేస్తా, తిప్ప ఊర్లో ఫేమస్ అవుతాం. అప్పుడు మీ అయ్య ఎవ్వరికి ఇచ్చి పెళ్లి చేస్తాడో నేను చూస్తా. బావాని చూడకుండా మీ అన్నగాడు, అల్లుడని చూడకుండా మీ అయ్య, ఎప్పుడెప్పుడు వేసుకుందామా. ఏం చేస్తున్నావు మౌనిక? ఏదో చేస్తామన్నావులే. నిజం చెప్పు మౌనిక, అంటే ఇష్టం లేదా నీకు? నీకు లవ్ అనేది అయితే లేదా అంటున్నా. అన్యాయం ఏది? లవ్ అంటే చాలు మెడనరాలు దిగిన తలకాయ కిందకి వేసుకుంటాం. నా మెడనరాలకి ఏం కాలే బావా. నా మెడనరాలకేం బావ అన్నావులే. బావని బావాని పోతే బొమ్మడు తింటారా? బండి తీరా. ఎటువైనావు? అయ్యో ఇరుస్తున్నట్టు నడు ఇడికెళ్ళి. ఎడున్నావురా? వస్తున్నా పెద్ద మనిషి. ఏడికోలే పెద్ద మనిషా? ఏం రా? సారీ దా. బల్బ్ మాటలు ఎక్కువైనారా నీకు? కొంచెం వెనుక జరుగుతావా? ఏం ఫాల్తుగానే ఉన్నవరా నువ్వు? అది కాదు, నువ్వు కొట్టుకుంటూనే ఉండు కానీ నేను పోతా.
ఏంద్ర ఇది గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆయన కోసం. బండి రామచందర్ మనం వస్తే సరిపోదా గెలిచిన వాళ్ళం? అరే నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడుకురా. ఓకో జరిసేపు అగో వస్తుంటా. నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తేనే. నమస్తే నమస్తే చెప్పండి. జింకవేనని మా ఊరు సర్పంచ్. హలో. ఇక ఊర్లో నల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ జర చాలాసార్లు వచ్చినాయి ఇప్పటికే. ఎమ్మెల్యేతో చెప్పరాదు? జర జనరేటర్ సార్ బిజీగా ఉన్నారు. సరే నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పోనీ. ఎల్లారెడ్డనా సర్పంచ్గా ఎవరిని ఎన్నుకోవాలో వాడిని ఎన్నుకోకపోతే గిట్లనే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నానా? ఏ తిరుపతి కార్దీరా. పడతలేదురా, చుక్కలే కురిపిస్తున్నావు. ఏమేదిరా వారి? మా బబ్బీ వస్తుందిరా. బబ్బీ సెట్ అయిపోతుంది. పోదామా? అవ్వో మస్తు బరువు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు మోస్తారు? అరే తిరగా గిటారా రాయ్ నేనే గిటా. ఓ రాదమ్మా, దగ్గరలో పండుగలు ఏం లేవు కదా, బబ్బు ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఆగో రాక రాకస్తే ఎందుకు వచ్చిందంట రా చింపిరి చుట్టాడా. ముసలి ఏం చక్కగా చెప్పదా? నువ్వుకోరాయనమ్మా. ఏం లే, జాబ్లో జాయిన్ అవ్వని కొంచెం టైం ఉందని చెప్తే నాయన మనం చూసిపోదామని వచ్చిన. చూసిపోనికే గిన్నె బ్యాగులు తెచ్చుకున్నావు. నీకేమైందిరా? నుండు బబ్బీ, ఊళ్ళో దోమలు మస్తు అయినాయి. రాత్రికి ఎట్లా వండుకుంటావో ఏమో. అమ్మో ఏమైందే? దోమ. ఈ దోమలు పాడుగాను పొద్దుగాల కూడా కరుస్తున్నాయి. కాదమ్మా మీ బబ్బే కదా. ఏం పిల్ల తింటలేవా? బక్కగా అవుతున్నా? అట్లేం లేదు. నువ్వు అంత పక్కవేను? నీకేమాయరా? దోమ. ఇంకా దోమ గరిసానుక కుక్క గరిసాడు గట్ల వస్తాయిందిరా. మరి ఇప్పటిదాకా బబ్బు ఉన్నప్పుడు అనలే? కాదంటే పట్టణంలో పెరిగిన పిల్ల ఈయన దోమల సంగతి అని తెలియదు. ఆడికేమే బర్రె లెక్కున్నాడు. రాదమ్మా బర్రె అన్నది చెప్తున్నా. ఇంత ఏందో ఇంత బర్రె మాట్లాడుతుంది కదా. బబ్బి పోని దీన్ని ఎత్తికి ఒక్క పెడతా. మస్తు రోజులు అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఊర్జోడిని పోదాం. అన్నా చాలు కానీ కొద్దిగా లేచి నీళ్ళు పట్టాలి, మా అవ్వ తిడుతుంది. అయ్యా రాదు, నువ్వేడి చదువుతూ. అరే పోవాలరా, పొద్దుగాల రైస్ మిల్ కోవాలి. ఇంకో 2 బీర్ ఎంజాయ్. అరే తాగనికేం సిగ్గు లేదురా. ఇది తాగితే ఇంకోటి తాగాలనిపిస్తుంది, ఇంకోటి తాగితే కాటన్ బీర్ కథం చేయబుతుంది. మీరు తాగి ఎంజాయ్ అయ్యిర్రా. ఏ దారా ఊతుంది. అన్నా చికెన్ అయిపోయింది, ఫీల్ కాకురి. ఈ ముక్కుల తొక్కు వీడు దాగే గ్లాస్ థమ్స్అప్కి బాగా స్టఫ్ మింగుతాడు. ఇది ఇంకోసారి ఊసైడ్ వద్దురా. 2 పీసులు దానికి. ఎవరో అమ్మలే మామ. అన్న లేవురా, పెద్ద పంచాయతీ ఉందన్నా. లేవురన్నా అన్న, రామచంద్ర వేరన్నా లేవురన్నా. అన్న
లేవురన్నా పంచాయతీ ఉంది మీ మామ ఎల్లారెడ్డి అందరూ అన్నాడా పంచాయతీ ఉంది అన్నాడా భాషగా కొట్టింది కదా లాస్ట్ మళ్ళా పంచాయతీ దేనికి అని నేను చూసినా స్కూల్ వద్దు మీ అమ్మాయి ఊరాడా ఇవ్వాలి భయం లేదారా మీకు ఏం చేస్తాను ఇవి ఎందుకు ఇలా తారెత్తారో మీరు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు అంజన్న షెట్ కాడ కోడిని కోసుకొని తినంగా నేను చూసినరా మిమ్మల్ని నువ్వే తయారు చేసినావు వీళ్ళందరినీ ఇప్పుడు అరే మీకేమైనా కోపం ఉంటే నా ముఖం మీద చెప్పుడురా ఊకే నా వెనక పడుతురు నేనే పాపం చేశారా మళ్ళీ అమ్మతోడు మళ్ళీ నిజంగా నీ కోడి అనుకోలేదు మేము ఎవరి కూడా అయితేదిరా కనిపించగానే కాల్చుకొని తినడేనారా పురిగిట్లున్నదిరా మీ దిమాక్లలో సారీ అన్న అట్లా అనుకోలే అన్న కావాలని అయితే చేయలేదే అట్లా అయిపోయింది సారీ ఏంద్రా సారీ ఉద్దారకం చేస్తాను మీరు ఊళ్ళే ఏమరా మాయి నీకు సంబంధం లేదు మొదలు రాదు ఏదేమైనా సరే నోరు మాత్రం తక్కువ కదరా మీకు చెప్పుర్రా ఇప్పుడు ఊళ్ళో అందరికి చెప్పురు ఏం చేద్దాం అన్నా ఇక నువ్వే ఏదైనా మాట్లాడి సెట్ చేయండి తప్పు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇట్లా కాదు మళ్ళా తప్పైపోయింది అంటారుగా ఏం చేద్దాం చెప్పు మరి ఇక పోయిన కూడా వస్తుందా ఇక నువ్వే ఏదో చేయవేను ఇష్టలు పెట్టబట్టే వాళ్ళు గట్ట తయారవుతుర్రు ఒక్క దాగి సోయి లేకుండా తింటారు పని పాట లేకపోతే ఇట్లా దొంగ ఆలోచనలు వస్తాయి మరి అన్న దొంగ గింగ మంచిగా మాట్లాడు పంచాయతీలో నువ్వు మై పెద్దల మీద గట్లనే లేచేది దొంగ అని కూడా మాట్లాడతాడు అన్న మరి అరే ఊర్లో పోరగాలంటే ఊరికి మంచి పేరు తెచ్చి పనులు చేయాలి ఈసార్లు ఉన్నారు ఉన్న పేరు జరగొడుతున్నారు ఇలా కోడిని కోసుకొని తిన్నారు మేకని కోసుకొని తింటారు ఇల్లుని ఏం దొరకకపోతే ఆడవాళ్ళు మెడలు కోసి వాళ్ళు బంగారం తీసుకోతారు వీళ్ళు ఇంటి వాళ్ళ మెడలు చూస్తుంటే ఏం లేనట్టే ఉన్నాయి వాళ్ళ మెడలో మాత్రం బంగారం పాటు మోయాలని ఉండదా ఆయనకి కోపం కుల్లాంటి ఎవరుంటే మామే చూపించాలన్నా ఇంట్లో మీకు అవుతాడు ఆగురా నేను మాట్లాడుతున్నా కదా పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ పెద్ద మనిషి దగ్గర మాట్లాడతాడన్నా పంచాయతీలు ఎట్లా మాట్లాడదు తెలియదు నీకు ఆగు బాయ్ నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నా రామనా ఇక ఇలా తరఫుకెళ్ళి నేను సారీ చెప్తాను మాట్లాడుతున్నా ఇజ్జత్ చేస్తారా నాది ముందైతే నడవరు మీరు ఇడికెళ్ళి మా నడరా ఇడికెళ్ళాడు నడు ఏడి పోయినా ఇచ్చా తీసుడే పంచాయతీలో ఏం లేదు నడువురు అందరు నడువురి మలయ నువ్వు సాయంత్రం వచ్చి కలు బాబు నువ్వు ఇంటికి పోయి బాబీ మౌనిక అత్తమ్మని తీసుకొని ఇంటికి పోయి నడువురే ఇంటికి పోయి పోరగాళ్ళని సర్పంచ్ చేస్తే ఊళ్ళో పోరగాళ్ళని గిట్టే తయారవుతారు మరి రామచందర్ అట్లా అనద్దు అందరు మంచి చెప్పటోళ్ళే తిరుపతి గురించి ఎవరు ఆలోచించడం లేదు అన్నీరా ఇట్రా ఇట్రా ఇంకా కోడి కోసం ఊళ్ళో ఎంతమంది ఉంది ఇజ్జత్ ఇస్తారా ఇప్పుడెందుకు తలకాయలు దించుకుంటారు ఇప్పటిదాకా రామచంద్ర అంటే కూడా మీ అమ్మాయి ఇట్లనే తలకాయలు దించిర్రా అరే మీరంటే వయసు రా తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి కానీ మీ అమ్మాయి ముసలాలు కదా ఒక్కసారి దించుకుంటే ఊళ్ళో తలకాయ ఎత్తడానికి మస్తు కష్టం అవుతుంది అయినా రామచంద్ర అన్న తప్పేముందిరా తప్పేముంది ఈ ఊర్లో పని పాట లేనివాడు ఉన్నాడా అంటే ఏ పొరని అడిగినా మీ ముగ్గురు పిల్లలు చెప్తారా దాంతో పేరుంది మీకు ఇంటి దాకా తెచ్చుకుంటారు అర్బేది మళ్ళీ మీ చక్కదనానికి లవ్వులు మౌనిక బాబీ ఇంట్లో ఏమని చెప్పి పంపిస్తారా పిల్లలు ఇస్తారా మీ మొక్కలకి ఎవడనా ఏమరా కోపం వస్తున్నారా నీకు ఓనోనికి ఇలా చెప్పేటోడు ఉన్నాడురా నేనైనా మీ అమ్మాయి అయినా ఎవరైనా చెప్పే కాడికి చెప్తారు మీకు కొంచెం దిమాగ్ ఉండాలి ఏదైనా పనికొచ్చే పని చేయాలి ఎప్పుడు చూడ ఏదో ఒక లొల్లి పెడతారు ఊర్లో జరిపోయిన జరు
నీ ఉన్నంతసేపు స్టప్ అయి తింటింగారా ఈ మధ్యలో కోని ఎప్పుడు కోసిర్రా అరే అల్లుళ్ళు ఎంజాయ్ అయితే ఎయిరు కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకుర్రా ఊళ్ళైనా ఇజ్జత్ పోతుందిరా అరే ఇక పొంగ లైట్లు బంద్ చేసిపోర్రా అంజుమా కూడా తింటావటే ఎడికి పోతుండ్రా పొద్దు పొద్దుగాల నా పని దొరుకుతుందేమో అని చూడడానికి పోతున్నా పొద్దు పొద్దుగానే పోతున్నారా ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఖాళీగా ఏదో ఒకటి పని చూసుకోవాలిగా వస్తే మళ్ళా నాకు గప్పుడు కానీ ముక్కు వల్ల కొట్టి పోయినామంటే గిప్పుడు కనబడుతున్నావారా మళ్ళా దాని ముక్కు గురించి ఎందుకు ఇప్పుడు మరి ఏం గిట్లు వచ్చినావు తనే ఉంటున్నాం కదా ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం చూడరాదురా జర షై కింద ఉంటా అరే నాకు వచ్చేదే 5-6 బండ్లు నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊరిలో తెలిసింది అనుకో అవి కూడా రావు పుసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమంతోటో లొల్లి పెట్టుకుంటావు అవసరం అరా నాకు ఇదంతా పని లేదు ఏం లేదు పోరా నాయన అరే అట్లా అంటే కదరా మళ్ళీ చూడొకసారి పెట్టుకుని అయితే చూడరాదు ఏ చూసు లేదు గీసు లేదు ఏం లేదు పోనాడు అదే ఇక పానందుకో ఏం మనుషులు రా నాయన నమస్తే నమస్తే అన్న ఓరా మీరు వచ్చిరేమ్రా నాయన అరే అప్ప అయితే అడగకుర్రి నెలాఖరు నడుస్తుంది మస్తు గలీజు గమ్మ చేసి ఊకి అప్పడానికి వస్తామా అమ్మయ్య చెప్పుర్రా మన కొల్ల ఫామ్ లో ఏదైనా పని దొరుకుతుందా అని వచ్చిన ఏం చేస్తావా ఊళ్ళోనే పంచాయతీ దొంగకోళ్ళు రోజు అమ్ముకొని తింటున్నాడు కోసుకొని ఓయ్ అమ్మనే మీకు పనిచ్చుడు కంటే అప్పిచ్చుడేనా ఏమ్రా నాయన సాయంత్రం రండి అప్పేస్తా నాతో కాదు అట్లా అంటే ఏందన్నా నేను ఆటో నడపమని నడుపుతా వీటికి అవసరం ఉందన్న అద్దురా బాయ్ జర పుణ్యం ఉంటది ఊర్రా నాయన ఊరి ఇవరికి మా వర్కర్లే మంచి పని చేయాలి అద్దురా దండం పెడతాం ఏ చూసు లేదు గీసు లేదు ఏం లేదు పోనాడు మీకు పని ఇస్తే నేను అప్పులకు తిరగాలి పని లేదు ఏం లేదు పోరా నాయన దున్ని దున్ని నడుము నొచ్చి పడేది అరే తిన్నారా అరే మిమ్ములేరేమో డల్లుగున్నారేమరా ఏం చెప్పాలి మామ పొద్దుగాల నుండి పని అడగనికి పోతే పిల్లని అడగనికి పోయినాడు చూస్తుండే ఒక్కొక్కడు అంటే ఎంజాయ్ చేస్తలేరా నా సెట్ల కథ ఎంజాయ్ చేస్తలేరా రా అరే దుర్గా ట్రాక్టర్ టాప్ జేబులో 2 బీర్లు అయితే పో పని అడగనికి పోతే ఎల్లగొట్టుడు కామన్ రా అయినా అవ్వని కింద పని చేసుడే ఉందిరా మనమే పని కల్పించుకోవాలి ఊళ్ళే ఎవ్వడు చేయలేని పని చేయాలి ఊళ్ళే ఇజ్జత్ ఉండాలిరా నన్ను చూడుర్రి ఊళ్ళో ఎవ్వడు కొనక ముందు ట్రాక్టర్ కొన్నా నా తర్వాత 10 మంది కొన్నారు అయినా నాకే గిరాకీ ఎందుకు వస్తుందిరా అంజుమామ లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్నుడు నేర్వలేదే గది అదురా అదే రే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చిందయి మొత్తం దున్నేయాలరా వీడికెళ్ళి వస్తేమో ఇవన్నీ నీకు ఏం చేయమంటావే అరే నువ్వు ఏం చేయాలను ఇంకే తెలవాలి అరే మై ఇప్పుడైతే ఎంజాయ్ जिंदगी में क्या मिलता है जीने వాళ్ళకి రోటీ మరనే వాళ్ళకి మట్టి అన్నీ చెప్తాడు కానీ ఏం చేయాలని చెప్పలేదు సార్ ఏం చేస్తారో ఏమో వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారు పంచాయతీలు పెట్టుకుంటారు తాక్కుంటా నువ్వైనా చెప్పదు వస్తుర్రా దొరసాన్లు రాగానే ఏం చేయాలని చెప్పారు కానీ వచ్చుడితోనే ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడరా ఏం చేద్దాం అనుకుంటారు అరే అడుగుతే నవ్వుతారేంది ఏం చేద్దాం అనుకుంటారు ఎవరికి ఎరకమానిక దేశంలో ఏనికి ఇన్ని పనులు ఉన్నా తలకాయ ఒక్కడ తలగదేమరా భార్య అన్న బండి రామచంద్ర వాళ్ళు చేశారన్న
రామచందర్ ఇల్లా మనవరాలు బర్త్డే. ఓ మా రామనిల్లా. అరే దాటొచ్చినావు కాదే, ఈ ఊరే కాదు. రివర్స్ తీసుకొని చక్కగా 4 కిలోమీటర్లు పోయినావు అనుకో, బొమ్మల రామారావు అని ఒక ఊరు వస్తుంది. ఆడ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా అనేది, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ రివర్స్ తీసుకొని. కరెక్టే అన్న, ఇప్పటికే చాలా దూరం చేస్తాను. అరే మా రామనిల్ రాంగేది చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ తీసుకొని వెళ్ళిపో చెప్తా. సరే ఓ ఫస్ట్ ఓ. ఎంత క్లోజ్ మనకు, ఫుల్ క్లోజ్. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏందో అది? అది ఇడికేలో వచ్చి టెంట్ వేస్తుడు ఎందుకు రా మన ఊర్లో? నువ్వు వేస్తావు ఆయన ఇంట్లో టెంట్. అంజమా రాత్రి ఏమన్నారా? ఊర్లో ఎవ్వనికి రాని ఆలోచన రావాలి, ఎవ్వడి అని పని చేయాలన్నాడా లేదా? ఊర్లో వనికి వచ్చిందిరా టెంట్ హౌస్ పెట్టాలని ఆలోచన. చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెంట్ హౌస్ కూడా చక్కలేదు మనకు. పెద్ద టాలెంట్ కూడా అవసరం లేదు రో. కట్టెలు కట్టుడు, కట్టెలు వాతుడు, ఘోరంగా లైడు. నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది మౌనిక. చేయొచ్చేమో బావా. చెయ్యొచ్చేమో కానీ లేదన్నా 2 లక్షలు అవుతుందిరా. $2 లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక్క దగ్గర. టెంట్ హౌస్ అయితే చేతికొచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్రా? గట్లనే ఉన్నాయేమో అని అడిగిన. ఉన్నాయి లేదు నీకు తెలియదారా? మేమన్నా దాచుకుంటావా? నేను నమ్మి అప్పు చేయాలన్న భయం అవుతుంది కదా. ఏదో ఒకటి చేతనైనా పని చేసుకున్నాను, పైసలు అన్నట పైసలు. నేను కూడా ఇంట్లో మాట్లాడినారా, కానీ వాళ్ళ కూడా ఇడికి వస్తాయి చెప్పు. రే పైసలు ఇంట్లో ఊరికాడికి ఇబ్బంది పెట్టకూరి. ఉంటే వాళ్ళే అడగ ముందుగా ఇస్తారు కాదురా. ఇంతకు టెంట్ హౌస్ పెట్టాను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత కాదన్నా 2 లక్షల దాకా అవుతుంది బాబాయ్. ఓ ఎప్పు 2 లక్షలు అయిందిరా? ఓరామయ్య నీ ఎల్లడి మా దగ్గర బాగానే పైసలు ఉన్నాయా? కట్నాలు అడ్వాన్స్ కింద ఉన్నాయా? ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకొని అదే నోరిప్పలేదు, ఇక కట్నం ఇస్తాడు నాకు. అన్నా అన్న ఏనే దుర్గాని ఇంటికాడ ఉన్నా. ఇంటికి రారు ఒకసారి, ఇంటికానే ఉన్నా. వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. టెంట్ హౌస్ పెడుతున్నట్టుగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గిందెలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనిక వచ్చి అమ్మని కలిసిపోయిర్రా. టెంట్ హౌస్ పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీలైనా అన్నా రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లైనా టెంట్ హౌస్ పెడుతురుగా, మీ ఖర్చులకు పనికొస్తాయి. 50,000 దాందేముందిరా, ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని? ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను? ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పొరి పొరబాలి పొరి అని ఒక సైడ్ రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం అంట అక్కడేమా. తీసుకోరా తీసుకో, నీదైతే ఒక లెక్క నాదైతే ఒక లెక్క. తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మైగా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఇంత ఔలగాలమని తెలిసినాక కూడా
ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఎమరావాలి అల్లుళ్ళు మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే అడిగిపోయినావే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? టెంట్ హౌస్ పెడుతున్నారు కదరా, మంచి ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చింది. యాడ్ నుంచి వస్తారా, దాచుకుంటే ఉంటాయి. నాదే లేకుండా ఇప్పుడు దాసి ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడేం దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం గిట్లా అక్కడికి వస్తానే కదా. రే మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి సరేనా. ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మ అయ్య మనల్ని. అవును మామ, టెంట్ హౌస్ ఐడియా మంచిదే అంటవా? అరే మనిషికి బట్ట ఎంత ముఖ్యమో టెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ రా. గందు ఉంటుందా మామ? అరే పుడితే టెంటు, పుట్టెంటుకలకు టెంటు, పెద్ద మనిషి అయితే టెంటు, బర్త్డేలకు టెంటు, ఎవడో నచ్చింది అనుకో దానికి కూడా టెంటే. 3 వద్దుల టెంటు, దినాలకు టెంటు. పుచ్చవస్తాడు వేసుకో నువ్వు టెంట్. అరే డాక్టర్ ఎక్కిస్తారా? 10th క్లాస్లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్. బోకగా మాట్లాడుతాలేవా? సామాన్లకు డబ్బకి, పేర్లకు డబ్బకి, ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉంటుంది. మామా ఫస్ట్ గిరాకి వచ్చింది. పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. అయితే మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏందంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామ? అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం దొరికే లాస్ అవుతావా? రాలేదనుకో డాక్టర్ ఎక్కిస్తారా? కట్టెలు కట్టుడు, కట్టెలు వదులు, ఘోరంగా లైట్ అన్ను ఒక్కలు సాఫ్ అవుతున్నాయి కదరా. టెంట్ హౌస్ లేవని తెలుసు కానీ ఇంత కరువు ఉందని నాకేం తెలుసురా. మబ్బుల పక్కూరు బొమ్మల రామరం పోవాలరా. అవుతుందిరా. అయినమ్మా చూడు ఆ టీటీఎస్ టెంట్ హౌస్ పెట్టిరుగా. మీరైతే స్కాన్ చేసిరుగా 5,000 పెట్టుకో. మటన్ పెడుతురా? ఇంకోసారి చికెన్ ఇట్లుంటే సైడ్ వాళ్ళు చీరలు కట్టురు రైలు. ఏ తమ్ముడు ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోటో పంపే. కుర్చీలు ఇరగొట్టిర్రా, ఇంకో 2 కూడా ఇరగొట్టిర్రు. జీవితం నల్లిపోకి అడిగితే సొరవ పోసినట్టు రానికి ఇర్రగొట్టడా మరి. 2,800 రా. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3,000 తీసుకెళ్ళి. అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా? చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే గరవాలి. బావా బాపు సంబంధం చూస్తా అంటుండు, ఏమంటావు? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే, నాకు మైబావ లెక్క లవ్ చేసినాడు ఇక్కడ దొరకడని చెప్పు. ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు. సంథింగ్ నేనే ఫ్రీగా తింటేస్తా. ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో, నేను కూడా చంపేస్తా. ఎక్కుర్రా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా.
ఇష్టం అని చెప్పింది అనుకో ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బీ వాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా, ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా, డైరెక్ట్ కూర్చోవాలి పోయి. అందరికి టెంట్లు వేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా? మొత్తం గిట్లా అయ్యారు. కష్టపడాలి కారా అమ్మా, కష్టపడాలి. అమ్మా, ఎక్కడ లొల్లిలు, ఎక్కడ పంచాయతీలు, ఎక్కడ టెంట్ హౌస్, మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా. చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా. ఏమంటున్నా, ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కాదా, మనం వల్ల అంటే మావని కాదా? మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటామా? ఇప్పుడు చెప్పు, మావని కాదా నువ్వు? అరే అల్లుడు, ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ సెట్ ఉండే నడిచింది, ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమా రా? మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు, మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా. ఇప్పుడు నడుస్తుంది కదనే, లేనిపోని ఖర్చు లేదు ఇంకే మనకి. వచ్చింది. ఇవి 25 ఉన్నాయి. ఇవి 17 ఉన్నాయి. మళ్ళా 24 అది. రబ్బర్ బ్యాండ్ లేపోరా? లేవనా? అరే అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా ఏంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా, మన బబ్బీదే. నేను పోతున్నా కానీ మీరు రారి. బబ్బీది ఎంగేజ్మెంట్ కదరా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి, మళ్ళీ అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా, బలవంతం చేస్తున్నట్టుండు. అరే పట్టుకో, దీన్నే ఉండు, పైసలు లోపల పెట్టు.
ఎట్లయిందిరా? మన వైరు పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మాట్లాడుకున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టదు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరైతే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్య. ఇప్పుడు మీరు ఏడ్స్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మీరేడ్చిందిరా వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. జిమ్మా అప్పటికే అన్నాడు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టాం కదా. నేనే అవులాగా నిన్లే గిట్ల అయితే దాన్ని కలగన్నమా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకురి. ఇంటికి తినిపోరు. లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. పోరా. ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా. అన్నా 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 అన్న లేవురన్నా లేవురన్నా అన్న లేనా అన్న మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుందన్న లేవురన్నా. మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మందిని ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏం మాట్లాడతాను? ఏమైందా? మీ అయ్యనాడు చెప్పాడు. నా పెద్ద లేదురా, 10 మందిలో అయ్యకి అని మాట్లాడతావు. తిరుపతి నువ్వు ఆగు. ఏం శివ ఇది? తీసుకుంటే పిల్లింది తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు. వస్తుందా ఇస్తుందా ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ తాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. టెంట్ హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు అదేనే. కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి, ఓ పని చేసి శివయ్య, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు పట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రే పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు, అది 10,000 నడదా ఏంటి? కింద సంతకం చేయి, సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకుని గట్ట చేస్తాను, సంతకం పెట్టు. టెంట్ హౌస్ పెడుతురు కదా, పైసలు ఎట్లా తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి బూడిదైపోయింది. అందుకే భూమి రీసెర్చ్ చేయమని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో? నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ
అక్కడ కాలిపోయింది 10,000. మేం కాదు కదా, ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తాం. ఏదో ఒకటి అంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న, ఇప్పుడు నీ మనవరాలు దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పటి వరకు ఏదో చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లే ప్రేమించుకున్నాం. ఇంకేది ఆగరా రామన్న, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తారు. రే తీసుకోరా అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వరు, ఇంటికి వరు. రా బాబు, పెద్ద మనిషి అంట ఇంటి మీద కడుకు వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు ముట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టిండ్రా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచంద్ర గాడ ఇప్పుడు అస్సలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయాలి. 5 లక్షల భూమి తీసుకొని 1,00,000 చేతిలో పెడదంటే మనసు ఒప్పుతుందని నీకు? బాబాయ్, కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టినావు. అట్లా ఒత్త పుణ్యానికి ఎట్లా వణిస్తావు? నువ్వు ఈ పైసల్లోనే మైండ్లోకి వెళ్ళి తీసి మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయింది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. 10,000 పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నాం మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు, బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నా మౌనిక. నీకు కూడా కమ్మలు, గాజులు, చీరలు, చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపలే ఆగమైపోయింది. బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు నాలంటూ కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలన్నీ వింటే నువ్వు బాధపడుతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో